దా 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 సిగ్గా అవుతుంది కావచ్చు. ఆహా నేను బ్లాగ్స్ చేసుకుంటా. హే గాయ్స్, వెల్కమ్ టు వియర్ వ్లాగ్స్. ఈరోజు నా ఫ్రెండ్ సాయితరాజ్ నథింగ్, జస్ట్ ఊరికే ఏదో టైం పాస్ ఉత్తుతి కదా ఏం తోచక. సో ఈరోజు ఉత్తగా రెడీ అయ్యి బయటికి పోతున్నాం. నన్ను ఇంట్రొడక్షన్ ఇస్తావా? చేసుకో. హే గాయ్స్, వెల్కమ్ టు వియర్ వ్లాగ్స్. అంటే ఇప్పుడు ఉత్తగా రెడీ అయ్యి పోతున్నాము, దానికి కూడా వియర్ వ్లాగ్స్ అనాలి. ఇప్పుడు నేను ఇప్పుడు షూట్ చేసుకుంటున్నా కార్తికేయ. ఉత్తగా ఫ్రెండ్స్, నువ్వు ఎంత కర్రెగా ఉన్నావు తెలుసా కార్తికేయ? ఏం కాదు, నేచురల్ బ్యూటీ ఇక్కడ. హే గాయ్స్, వెల్కమ్ టు వియర్ వ్లాగ్స్. ఈరోజు నేను శారీ షూట్ చేసుకోవాలంటే అన్ని దగ్గరకు వస్తే తెల్లానే ఉన్నది, దూరం పోతే నల్లకున్నా. బాయ్ బాయ్. ఒకసారి ఇంట్రొడక్షన్ ఇద్దురా కార్తికేయ నువ్వు. నేను వీడియో తీద్దామనుడికి వర్షం పడుతుంది. ఇది స్టంట్లు నాకు అయిపోయింది. నాకు అస్సలు ఇలా ఇద్దరు సహకరించలే. షూట్ అని పోతే మొత్తం వర్షమే. అట్లా టెంపుల్లో కొంచెం షూట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసినాం. ఫుల్ చలి, ఫుల్ వర్షం. దాంట్లో గింబల్ ఉంది. అబ్బా, ఫోన్ చేయి ఆయన ఫోన్ చేయి. అది పక్కకు పెట్టుకో, ఆయన దగ్గర పెట్టుకోమంటాలే. ఫోన్ చేయి ఫస్ట్. ఇది ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ తను ఓన్ డిజైన్గా చేస్తుంది అన్నట్టు. తన దగ్గర నేను తీసుకున్నా. ఇది ఈ బ్లౌజ్ కుట్టియడం మన సంధ్య ఆంటీ, మంతెన్ సంధ్య ఆంటీ దగ్గరనే చాలా బాగా కుట్టింది నాకైతే. అసలు ఈరోజు మంచి షూట్ అనుకున్నాం, ఫ్లాప్ అయింది. అయినా సరే మంచిగా కార్తిక్ మంచిగా తీసిండు వీడియోస్. అవన్నీ రిలీజ్ చేస్తా యూట్యూబ్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో. గో అండ్ వాచ్. ఫేమస్ అయిపోతున్నావు కార్తికేయను. నేను ఫేమస్. అసలు 400 వ్యూస్ వచ్చినాయి. అమ్మ బాబాయ్, నిజంగానా? నీకు బాగుంది. ఏంది అది పాడేక నేను మర్చిపోయినా. జీనల్ చపాతి ఇంకా ఆలు కర్రీ ఇచ్చింది ఈ ప్యాకెట్లా. నేను మర్చిపోయినా. ఆ పిల్ల అజ్జా అంటుతుంది ఇదంతా. ఎవరు తీసుకొచ్చింది? వాళ్ళు వాడేయాలనా? గుర్తుపెట్టుకో ఈ డైలాగ్లో, అర్థమవుతుందా? నేను గుర్తుపెట్టుకుంటాను, నీకు గుర్తుండాలి అసలు. సరే, రేపు పొద్దున వచ్చినాక నీ బ్యాగ్ ఏడబడేస్తావు చూస్తా. నువ్వు ఇందాక మింట్ ఉందన్నావు, ఏడున్నది? నా కాలేజ్ బ్యాగ్. సరే, నా కాలేజ్ బ్యాగ్లు ఉంటుంది కదా. అది నీ కాలేజ్ బ్యాగ్ కాదా? అందులోనే ఉంటాయి. ఇప్పుడు లేకపోవాలి. చల్, నీకో దెబ్బ. నువ్వు మంచిగా వెతుకో. ఈరోజు వసంత పంచమి కదా, ముందుకే లేచి మళ్ళీ మండే దట్టు లేచి పూజ చేసి దీపం పట్టించిన. అండ్ ఇవాళ ఫస్ట్ డే వియా స్కూల్కి వెళ్ళింది. పాపం మస్తు ఏడుస్తుందంట బిడ్డ. బస్సు ఎక్కేటప్పుడేమో బాగానే మాట్లాడింది, మళ్ళీ అడిపోయినాక మళ్ళీ ఏమనిపిస్తుందో వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అట్లా ఏడ్చిందన్న. మళ్ళీ మా నాన్న వెళ్ళి చూసేసి వస్తే సెట్ అయింది కొంచెము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందంటే ఇంటికి ఆడుతుంది మంచిగా అనిపించింది. కానీ మస్తు మిస్ అవుతా కదా అట్లా. అంటే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది నా బిడ్డ, అవన్నీ మిస్ అవుతున్నా నేను.
రీతు స్కూల్కి పోతున్నావా? నాకు అసలు బుక్స్ ఇంట్రెస్టే ఉండదు. చాలామంది పెడుతున్నారు కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పేసి నేను ఆ బుక్ని నిన్ననే ఓపెన్ చేసి చదివిన. జస్ట్ ఇంట్రడక్షన్ చదివిన. అంటే అతను చెప్తాడు కదా నాకు ఎట్లా ఫేమ్ వచ్చింది ఏంటి అన్నది. నాకు ఆ ఇంట్రడక్షన్ అతను రాసినదే మంచిగా అనిపించింది. దాని తర్వాత ఒక 2-3 పేజెస్ చదివిన. ఇంకా అంటే ఎట్లుందంటే ఇంట్రెస్ట్ వస్తుంది, మంచిగా అనిపించింది నాకు ఆ బుక్ని చూస్తే. అంటే చదువుతూ ఉంటే అట్లా కోప్పడతారా వాళ్ళ కొడుకులు అని చెప్పేసి ఇట్లా మంచి ఇంట్రెస్ట్. ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు, చేస్తాను. పూర్తి అయినాక కూడా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. పొద్దున ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది, కానీ ఆకలి అవుతుంది. నైట్ కొంచెం నేను పడుకున్నా కానీ ఏమో నాకు ఆకలి అవుతుంది. టెస్కో నుంచి వీగన్ రోల్ తీసుకొని వెళ్తా, బాగుంటుంది. అంటే యూకేలో ఉన్న వాళ్ళకి రీజనబుల్ ప్లస్ వీగన్ ఉంటుంది. నాకు నచ్చుతుంది. నా ఫేవరెట్ రోల్ వీగన్ రోల్ ఇన్ టెస్కో. ఇది వచ్చేసి 200 180 పౌండ్స్ అండి. 1.80. ఇది రైల్వే స్టేషన్. స్ట్రైట్ వెళ్తే మా షిఫ్ట్ అనే ఉంటుంది బిల్డింగ్. చాలాసార్లు వీడియో తీసుకున్నా కానీ నేను పోస్ట్ చేయలేదు, చేస్తా, ఇందులో యాడ్ చేస్తా వీడియో. వచ్చిన కొత్తలో నేను ప్రాబ్లం ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము ఊరికే. అంటే మేము తొందర వచ్చేవాళ్ళము. వచ్చినాక మస్తు టైం ఉంది కదా లోపలికి పోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అక్కడ కూర్చొని తినేసి వెళ్ళేవాళ్ళం ఇద్దరం. మస్తు మిస్ అవుతున్నా ప్రాబ్లం, కానీ వెళ్ళిపోయింది ఇండియాకి. నేను ఈరోజు మార్నింగే వీడియో తీసుకున్నా. అందులో చెప్పిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు నేను స్టార్ట్ చేసిన అని చెప్పి. అందులో నాకు ఇక్కడ మంచి అనిపించింది. అంటే వాళ్ళ అబ్బాయి తనని బెదిరిస్తాడు ఒక పర్టికులర్ విషయంలో. అప్పుడు బెదిరించినప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఆంటీ నేను అమ్మాయిగా పుట్టినందుకు నాకు చాలా అదృష్టం ఉంది, అదృష్టం అని అనుకోవాలా. ఎందుకంటే ఎన్నో నోళ్ళు ఎన్నో కళ్ళు మన మీద ఉంటాయి. అంటే ఒక ఆడపిల్లని బయట తిరుగుతుంది, ఒక ఆడపిల్ల ఇచ్చేస్తుంది అని చెప్పేసి ఎన్నో కళ్ళు ఉంటాయి. కానీ అవన్నీ మనం పట్టించుకుంటూ ఉండలేం కదా. అంటే అన్నీ పట్టించుకొని కూర్చొని ఉంటే మనకే ఎఫెక్ట్ పడుతుంది కదా. అంటే నాకు మంచి అనిపించింది డైలాగ్. అంతే కదా, అందరి విషయంలో అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే, అంటే పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ వాళ్ళని కాకుండా ఎక్కడైనా ఇప్పుడు మన దగ్గర కూడా అదే జరుగుతుంది. అంటే అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి, మన గురించే మాట్లాడతారు, ఎంతసేపు ఏడవడము అదంతా అవుతుంది. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి సో మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు వాళ్ళకి జరిగినప్పుడు ఇది 2016లోనే అట్లా మాట్లాడారంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఇప్పుడు ఎట్లుండాలో చెప్పు. మస్తు అనిపించింది నాకు ఇది ఒక్కటి, బాగా చెప్పింది అనిపించింది. ఇంకా ముందు చెప్తా మీకు ఇంకేం జరిగింది అన్నది. కార్తీక్ రాగానే వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. ఈరోజు నాకు కాలేజ్ ఉంది. కాలేజ్ కూడా కొంచెం చూపిద్దామని అనుకుంటున్నా. చూపిస్తా ఇవాళ నాతో అయినంత వరకు. మా క్లాస్ మా కాలేజ్ చూపిస్తా కొంచెం. నేను రెడీ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. రెడీ అయిపోయినా ఫుల్ అవుట్ఫిట్ చూపిద్దామంటే రావట్లేదు. నేను తేములో తీసుకున్నా.
నేను తేము హాల్లో కూడా ఒకరోజు చేస్తా. తేములు ఎంత తక్కువగా దొరుకుతాయో, యూకేలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. నేను తేము హాల్లో ఒకటి చేస్తా కుదిరినప్పుడు. మాకు సూర్యుడు వచ్చాడు, మాకు సూర్యుడు వచ్చాడు. ఇది మా కాలేజ్. యాక్చువల్లీ నేను మొత్తం చూపిద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే నేను చూసుకోకుండా కాలేజ్కి వెళ్ళిన. ఆ రోజు అసలు నాకు కాలేజే లేకుండే. నేను ఇంకా వెళ్ళినా కదా కొంచెం వీడియో తీసుకొని. ఆ రోజు నాకు షిఫ్ట్ ఉండే, కాలేజ్ అయిపోగానే నేను షిఫ్ట్ పెట్టుకుంటా. సో ఇక్కడ కాలేజ్ అయినంత వరకు ఉండి నాకు షిఫ్ట్ టైం అయిపోగానే ఇంకెళ్ళిపోయిన షిఫ్ట్కి. ఎప్పుడు పండుకున్నాడు. ఇవి వచ్చేసి క్లాస్ రూమ్లు. ఏ క్లాస్ ఓపెన్ చేసి చూపిద్దాము అని అనుకుంటే అన్ని క్లాసులు ఫిల్ అయిపోయినాయి. అన్ని క్లాసెస్ వాళ్ళకి లోపల లెక్చరర్స్ వాళ్ళు ఉన్నారు. అసలు తీయడానికి నాకు ఆప్షన్ లేకుండే. అసలు నేను మళ్ళీ నాకు క్లాస్ ఉన్నప్పుడు నేను పక్కా ఆ వీడియో తీసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అట్లా పోస్ట్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే తీసిన. ఇంకా నేను నెక్స్ట్ టైం నేను పక్కా లోపల క్లాస్లో కూడా చూపిస్తాను. అంతేముండదు, నార్మల్ బెంచెస్ అట్లా ఉంటాయి అంతే. ఇంకా షిఫ్ట్ టైం కాగానే షిఫ్ట్కి వెళ్ళిపోయినా. నేను జూనియర్ భరిస్తా, అంటే నేను కాఫీస్ చేస్తా. ఇప్పుడు మనకు కాఫీ షాప్లో ఉంటాయి కదా ఆర్ట్ వేయడం, అదంతా అది నేను చేస్తా అన్నట్టు. కానీ ఎప్పుడు చూపించలే, అంటే అక్కడ నాకు ఫోన్ నాట్ అలౌడ్. థ్యాంక్ యూ. నేను చాలాసార్లు అనుకున్నా వీడియో తీయాలి, మన షిఫ్ట్లో ఏం వర్క్ చేద్దాము అని, కానీ నేను తీయలేను. నాకు ఫోన్స్ నాట్ అలౌడ్. అంటే అలౌడే, కానీ మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి ఉండదు అన్నట్టు. మా దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు, అంటే ట్రేడింగ్ కంపెనీలు అట్లా ఉంటాయి అన్నట్టు. మాది ప్రైవేట్ కాఫీ షాప్. సో అక్కడ తీయడానికి పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ తీసిందనుకో నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు ఫోన్ తీయలేను. ఆ రోజు ఎవ్వరు లేరు కాబట్టి చిన్న క్లిప్స్ తీసుకొని నేను ఇప్పుడు వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నా. అలసిపోయినావా?